₹1,25,000 పే చేసి హై టికెట్ క్లయింట్ని నేను ఎలా క్లోజ్ చేశాను. సో యూఎస్ఏలో ఉంటాడు నా క్లయింట్ మైక్. సో తన యొక్క లీడర్షిప్ కన్సల్టెంట్. సో అసలు ఆ క్లయింట్ని మనం ఎలా రీచ్ అవుట్ అయ్యాం, అసలు ఎలా క్లోజ్ చేసాం, సో వాళ్ళు అసలు మనకి ఎలా పే చేస్తారు, దాని గురించి ఒక డీటెయిల్ వీడియో మీకు బ్రేక్డౌన్ ఇవ్వాలనుకుంటున్నాను. రియల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్లో జరిగిన ప్రాసెస్ ఏంటి అండ్ రియల్ ఎవిడెన్స్ మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మిస్ అయితే మాత్రం ఐ థింక్ మీకు కనుక ఆన్లైన్లో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి క్లయింట్స్ని క్లోజ్ చేయాలనుకుంటే ఈ వీడియో చూడకపోతే ఐ థింక్ ఇంత రియల్ వాల్యూ ఉన్న వీడియో అయితే మీకు మన తెలుగులో అయితే దొరకదు. సో దిస్ ఈజ్ అ రియల్ కేస్ స్టడీ అండ్ రియల్ ఎవిడెన్స్. సో యా, ప్లీజ్ వాచ్ ఇట్. సో నేను మీకు నెంబర్ చెప్పాను $1,500 అని. దానికి ప్రూఫ్ ఏంటి అదిగో. సో దిస్ ఈజ్ ద మై అకౌంట్ డాష్బోర్డ్ హియర్. యూ కెన్ సీ $1,421.77 USD. దిస్ ఈజ్ ఇన్ లాస్ట్ 7 డేస్లో $1,400 $21.77 USD. చార్జెస్ $79 చార్జెస్కి పోగా, కటింగ్ ప్లాట్ఫామ్ ఫీకి పోగా $1,421 మన అకౌంట్లోకి వచ్చిన క్యాష్. ఇది నా క్లయింట్ పే చేసిన క్యాష్. సో టు గివింగ్ యూ ఐ టోల్డ్ యూ ద నెంబర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చెప్తారు కానీ చూపించారు ఇది. సో అందుకే సో చెప్పిన మాటకి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో యా, బట్ సో ద క్వశ్చన్ ఈజ్ వై. సో ఎవరైనా మనకి ఆన్లైన్లో ఎందుకు మనీ పే చేస్తాడు? ఇట్స్ నాట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఎనీవేర్ వీఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఫర్ అ పర్సన్. సో ఏదైనా సరే, సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, యాక్చువల్లీ ఆన్లైన్ ఈజ్ అ మీడియం, ఈజ్ అ పవర్ఫుల్ మీడియం. సో చాలామంది చాలా యొక్క బ్రాండ్స్, చాలా యొక్క బిజినెసెస్ వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి. మార్కెట్కి వాళ్ళ గురించి, వాళ్ళ ప్రోడక్ట్ సర్వీస్ గురించి నలుగురికి తెలియాలి, లీడ్స్ రావాలి, సేల్స్ కావాలి అని ఏ బిజినెస్ అయినా కోరుకుంటారు. సో వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ బిజినెస్ని, ఇంటర్నెట్ని యూస్ చేసి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటారు. సో నా కేసులో నేను క్లయింట్ని ఎలా క్లోజ్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి అనేది. సో దానికి పర్టికులర్గా ఫస్ట్ మనం ఒక మార్కెట్ని ఫైండ్ అవుట్ చేయాలి, స్పెసిఫిక్ మార్కెట్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక రియల్ ఎస్టేట్ అనేది, రియల్టర్ బిజినెస్ అనేది అది ఒక మార్కెట్, కోచింగ్ బిజినెసెస్ అనేది ఒక మార్కెట్, రైట్, అండ్ కన్సల్టింగ్ ఏజెన్సీ బిజినెస్, right, and IT. So these are all different different markets, right? So we have to find one specific market, right? And the next thing we have to do is we have to find a problem in the market. So na market idi, na market lo na problem idi, we have to find out the problem of the market. And ఆ తర్వాత మనం మన స్కిల్స్ని ఉపయోగించి మన మార్కెట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఎతుకుతాం. సో యా, అండ్ దట్ ఈస్ అవర్ బిజినెస్ ఇన్ అ సింపుల్ వే, రైట్. ఏదైనా సరే, సో మనం చూసాం ర్యాపిడో, ఊబర్, దే ఆర్ ఆల్ ఇంటర్నెట్ బేస్డ్ బిజినెసెస్, ఇంటర్నెట్ మీద బేస్ అయిన బిజినెసెస్. అవి మార్కెట్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాయి. ఆబ్వియస్లీ చాలా చాలా టెక్నికల్ బేస్డ్ బిజినెస్, బట్ సింపుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాయి. ఈవెన్ ఓయో, సో రైట్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ట్రావెలర్స్ వెళ్ళి ఒక స్టే కావాలి వాళ్ళకి, అక్కడ అకామిడేషన్ చాలా కాస్ట్ ఎక్కువ హోటల్స్లో. సో అక్కడ నుంచి స్టెమ్ అయిన ఒక ఐడియా ఓయో, రైట్. అండ్ ర్యాపిడో ఆల్సో వెన్ యూ గో టు ద సిటీస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బైక్, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు get to point A to point B through buses. Okay, that is good, but in a very effective way with our fingertips through phones we can get a bike, we can get someone to help us to get from point A to point B. That is a solution, right, for a person. That is a thing, right, for the Rapido. So ఇలాగే మనం కూడా మార్కెట్లో ఉన్న మన స్పెసిఫిక్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని మన యొక్క స్కిల్స్తో మనం వాళ్ళకి సాల్వ్ చేస్తే దే విల్ రివార్డ్ అస్. వాళ్ళు మనల్ని ఖచ్చితంగా రివార్డ్ చేస్తారు మనం వాళ్ళ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే. మోస్ట్ పీపుల్ మనం ఏం చేస్తాం, మన గురించి ఆలోచిస్తాం. మనం డబ్బులు ఎలా సంపాదించాలి, సో మనం ఎలా సేల్స్ చేయాలి, మనం దీని గురించి ఆలోచిస్తాం. మోస్ట్లీ మనం ఆలోచించాల్సింది మన మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళకి మనం ఎలా సొల్యూషన్ ఇవ్వాలి దాని గురించి. సో దెర్ ఇస్ వన్ కోట్ హియర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ మార్కెట్ డజంట్ కేర్ అబౌట్ యూ and what you have, they only care about themselves, right? They only care about themselves getting to their desired situation. సో వాళ్ళకి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. సో అది కనుక మనం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని రివార్డ్ చేస్తారు. రివార్డ్ అంటే మెడల్ కాదు, క్యాష్. సో
Yeah, in this context లో. So this is what I want to tell you and I will give you my real time case study. థియరీ చెప్పాను, ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు ఏంటనేది. సో యా, సో యూ కెన్ సీ హియర్ ద స్క్రీన్. సో హీఈస్ మై క్లయింట్ యాక్చువల్లీ. సో నా మార్కెట్లో నా క్లయింట్ ఇతను. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్, ఈ వెబ్సైట్ ఉంది, ఇస్ బ్యూటిఫుల్ డిజైన్ వెబ్సైట్. సో ప్రాబ్లమ్ ఈజ్ వెబ్సైట్ సరిగా ఫంక్షన్ అవ్వట్లేదు. సో ఎవరైనా ఈ వెబ్సైట్లో మొత్తం 77 పేజెస్ ఉన్నాయి. 77 పేజెస్లో మొత్తం 19 ఫామ్స్ ఉన్నాయి. సో అండ్ నేను మొత్తం ఈ ఒక్కొక్క పేజ్ చూపిస్తే ఈ వీడియో 2 గంటలు పోతుంది. సో అది 77 పేజెస్లో 19 ఫామ్స్ ఉన్నాయి మొత్తం. సో ఆ ఫామ్స్ సరిగా పర్ఫామ్ అవ్వట్లేదు. ఎవరైనా వచ్చి వెబ్సైట్కి వచ్చి వాళ్ళ యొక్క డేటా ఎంటర్ చేస్తే అది మన సిస్టంలోకి రావట్లేదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ దిస్ క్లయింట్, రైట్? చాలా కాస్ట్ పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు, జనాన్ని తీసుకొస్తున్నాడు వెబ్సైట్కి, బట్ డేటా కలెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనం ఫిక్స్ చేస్తే హీ విల్ పే అస్. యాక్చువల్లీ మనం అదే చేసాం. అందుకే ఈ క్లయింట్ మనకి హై టికెట్ పే చేశాడు యాక్చువల్లీ చెప్పాలంటే. మొత్తం 77 పేజెస్ గైస్ అండ్ 20 ఫామ్స్, 20 వర్క్ ఫోర్స్ మనం క్రియేట్ చేసేస్తున్నాం. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్ ఫర్ అస్. సో ఇలా ఈ క్లయింట్కి మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆబ్వియస్లీ తన బిజినెస్ ప్రాపర్గా రన్ అవుతుంది, తనకి డేటా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డేటా ఎవరైతే వచ్చారో ప్రాస్పెక్ట్స్ వాళ్ళకి తను మాట్లాడి తన డీల్స్ క్లోజ్ చేసుకుంటాడు. సో దిస్ ఈస్ ద తనకి ప్రాఫిట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు హీ విల్ రివార్డ్ అస్, హీ విల్ పే అస్. సో దిస్ ఈజ్ వే యూ హ్యావ్ టు థింక్. చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు ఆన్లైన్లో, చూస్తే నవ్వొస్తుంది. ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేకింగ్, బట్ దే ఆర్ టీచింగ్ ఇట్. రియల్ టైంలో ఎంతమంది ఎవరితో పని చేశాడో కూడా తెలియదు, బట్ ఏది పడితే అది చెప్పేస్తున్నారు. సో యా, ఐ హోప్ ఈ వీడియో నుంచి మీరు తీసుకోగలిగితే సింపుల్గా మన గురించి కాదు, మన దగ్గర ఏ స్కిల్ ఉంది, మనం మార్కెట్కి ఎలా సర్వ్ చేయగలం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి మనం ఎలా సొల్యూషన్ ఇవ్వగలం, ఈ 3 పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ థింక్ టు దీస్ పాయింట్స్, డెఫినెట్లీ సమ్ వన్ విల్ రివార్డ్ యూ. సో అందుకే వీడియో చూశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మీకు ఈ వీడియో గురించి ఏమైనా కామెంట్స్ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాలు కానీ సూచనలు కానీ ఈ కామెంట్ సెక్షన్లో నాకు యూ కెన్ టైప్ ఇట్. ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ ఐ విల్ గివ్ యూ మోర్ థాట్స్ అబౌట్ హౌ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ యూజింగ్ ఇంటర్నెట్. సో మీరు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు ఇంటర్నెట్ త్రూ. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఐ విల్ మేక్ సమ్ వీడియోస్ ఆన్ that. So yeah, thank you so much for watching. I hope video is very helpful to you. Yeah, thank you so much. Have a great day. Bye.